అసలు ఎందుకంటే బతకాలి, చచ్చిపోతే ఏ బాధ ఉండదు, హ్యాపీగా చచ్చిపోవచ్చు. నేను స్కిట్లు రాయవసరం లేదు, మా సీనియర్ గెటప్ వేయవసరం లేదు, మా సుధీర్గా టీమ్ లీడర్గా చేయవసరం లేదు. ఇంకా స్కిట్లోకి వచ్చేసరికి నేను ఇంట్లోకి పనులు చేస్తున్నాను. మా వాడికి భయం ఉంది. సాధారణంగా దెయ్యం అంటే కొంతమంది భయం, నీళ్ళంటే భయం, నిప్పు అంటే భయం, వీడికి చావు అంటే భయం. ఎప్పుడో చచ్చిపోతామని చెప్పి ఇప్పటి నుంచే భయపడుతుంటాడు. ఇవ్వండి వస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఏదో పాట పాడారు, ఏ పాడండి? ఏం లేదురా, నవ్వుతూ బ్రతకాలి, నవ్వుతూ సావాలి, అల్టిమేట్ గా నవ్వుతూ బ్రతకాలిరా, అది కాన్సెప్ట్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఏం చేయదు కానీ నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకొని కొంచెం ప్రాణాయామం చేసుకుంటా. ప్రాణాలు చేసుకుని మా ఫ్రెండ్ ప్రాణాలు పోయాయి సార్. ప్రాణాయామం చేసి ప్రాణాలు పోయా? అవును సార్. ఆడు కొంచెం బద్దకం లేండి, ఒక పని చేస్తూ ఇంకో పని చేయడు. ఏం చేసాడేంటి? ఇలా ఊపిరి పీల్చుకున్నాడు, ఏదో మళ్ళీ బయటకు వదలలే. ఊపిరి పీల్చుకొని బయటకు వదలలేదా? అంత బద్దకం పెట్టరు మరి అండి, డాక్టర్ చూపించాలి. ఏం చేయాలన్నా భయంగా ఉందిరా సార్. ఏంట్రా చెప్పు. నాకు ఈ నెల శాలరీ పెంచుతున్నారండి. అవునా? ఎంత ఇస్తున్నాడు ఇప్పుడు? నెలకి 5,000 ఇస్తున్నారండి. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏంటి? ఓ 10,000 ఇస్తారండి. ఓకే, నెక్స్ట్ మంత్ తీసుకో. మరి ఈ నెల సార్? ఈ నెలది వచ్చేది కలిపిచ్చేస్తా, నెక్స్ట్ మంత్ అది తీసుకో. నువ్వు అర్జెంట్ గా లోపలికి వెళ్ళి టీ తీసుకుంటారా. ఏంటి భయపడుతున్నావు? ఏం సార్ అది? పైన ఫ్లైట్ వెళ్ళిందిరా. ఎందుకు భయపడుతున్నారు? పడిపోద్దేమో అని, చచ్చిపోతాం కదా. ఓహో. టిఫిన్ ఏం చేసావు? జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను సార్. జీడిపప్పు ఉప్మా ఎవరు చేయమన్నాడు నిన్ను? జీడిపప్పు ఉప్మా ఎవరు చేయమన్నారా? అంటే జీడిపప్పు అంటే బాగుంటుంది కదండి. ఏంటి బాగుంటది? జీడిపప్పు ఉప్మా తింటాను, జీడిపప్పు గొంతులు ఎరికిపోద్ది, ఉప్మా ప్లేట్లో ఉండిపోయి తినడానికి ఎవడుంటాడు? వద్దు, జీడిపప్పు ఉప్మాలు ఏమొద్దు. ఎప్పుడో పోయే ప్రాణం కోసం ఇప్పుడు నుంచి ఎందుకు టెన్షన్ పడతారు మీరు? అబ్బా, ఎప్పుడో ప్రాణాల కోసం మరి అందరు ఎల్ఐసి పాలసీలు కట్టట్లేదా? మా తాత వయసు ఉన్నప్పుడు అడ్డమైన పనులన్నీ చేశాడు, మందు సిగరెట్లు అమ్మాయిలు అని చెప్పని. ఇప్పుడు అన్ని పోయి ఎప్పుడు పోతాడో తెలియట్లేదు ఆడికి. ఏంటి చూస్తున్నావు? నువ్వు నీ అది ఓవర్ యాక్షన్. పోలేండి సార్, వయసు అయిపోయింది కదా, పోనీ ఊరుకోవచ్చు కదండి. పోన్లే, ఆ దరిద్రుడిగా టీవీ అనే పెట్టి తగలాడు. న్యూస్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త, యువరాజ్ సింగ్ మరో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒకే బాల్ కి 12 రన్స్ స్కోర్ చేశాడు. ఎలారా? ఈ డౌట్ మీకు వస్తుంది నాకు తెలుసురా. ఒక బాల్ కొడితే ఆ బాల్ 2 మొక్కలపై అటు ఇటు పడిపోయింది, మొత్తం 12 రన్స్ అనమాట. హలో, అవునా? ఇప్పుడు అందిన తాజా వార్త, ఫిర్కాస్టింగ్ అనే ఉపగ్రహం మన భూమిని ఢీకొట్టబోతుందని అంచనా. హలో, ఫైనల్ ఇప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది. అయితే మరో 24 గంటల మన భూగ్రహం మొత్తం అంతరించిపోతున్నట్లు, మనం అందరం చనిపోబోతున్నట్లు ఇప్పుడే కన్ఫర్మ్ చేశారు. ఈ వార్తలు సమానం మళ్ళీ కలుద్దాం. ఒక 24 గంటలు మనం చచ్చిపోతావా? చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకు త్వరగా పోతావా? కాదు, నాతో పాటు మీరు కూడా పోతారని. చెప్పుకోకూడదు నువ్వు, నీ ఏంటో చూస్తున్నావు? అసలు టెన్షన్ వస్తుంది, లోపల టీ తీసుకురా. వెళ్ళి నాకు బూస్ట్ పట్టరా. ఏంట్రో లెవెల్ మార్చావు? ఏంటి లెవెల్ మార్చడం ఏంట్రా? రేపు అందరూ చచ్చిపోతున్నాడు, నువ్వు పనివాడిలో ఉండి. ఇప్పుడు శాలరీ పెంచమని అడిగా కదా, నెక్స్ట్ మంత్ 10,000 పెంచుతా. ఇగో ఈ 5,000 తీసుకొని మొత్తం 15,000 ఉంచుకొని ఫ్యామిలీ కదా ఒక్క రోజు ఎంజాయ్ చేసి వచ్చే. రే ఇది టూ మచ్ రా. రే పనుల్లో ఉండకుండా చాలా ఎక్కువ చేస్తున్నావు. టీ పట్టరా ముసోడా, పెగ్గేసేదారా ఈరోజు? పెగ్గా నా ఇంట్లో నీ ముందే? రే నాకు పెగ్గేంట్రా, భయంగా ఉంది. మంత్ అయితే మళ్ళీ ఎవరు పాడైపోతుంది కదా నీకు. పర్లేదు, రేపు ఎలాగో పోతాం కొంచెం లైట్ గా. పాలసీలు కట్టుకున్నావు కదా పాపం. అన్ని పోయినా పర్లేదురా, లైట్ స్ట్రాంగ్ ఏంట్రా. పోసే ఇది అవకాశం ఇద్దాం. అబ్బా థ్యాంక్స్ రా. కొంచెం టెన్షన్ ఉంది. ఆ టీవీ పెట్టానుకో, అసలు మనం ఎప్పుడు పోతాం, ఎలా పోతాం, టైమింగ్ ఏమి చెప్తారు కదా, ఒకసారి క్లియర్ గా చూడరా. ఓ టైం ప్రకారం చూసుకున్నా. ఇప్పుడు మరో ముఖ్యాంశాలు. ఎలాగా చచ్చిపోతున్నాం కాబట్టి కర్మకాండలు మనమే చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే నేను కూడా కర్మకాండలు నా తద్దినో నేనే చేసుకుంటున్నాను అన్నమాట. ఇది కాదురా, అడిగి అర్జెంట్ గా ఆన్ చూసి చెప్పమను. ఆలుగడ్డ కలిసి నువ్వు చెప్పు తీసుకొని కొట్టేస్తాను. న్యూస్ చెప్పమని చెప్పరా, ఏమైతే రేపు ఎప్పుడు? అలాగే ఇప్పుడు అందిన టీవీ స్టక్ అయింది సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు అందిన తాజా వార్త. అయితే ప్రస్తుతానికి ప్రపంచం అంతం మరో 24 గంటలు పోస్ట్ పోన్ అయింది. పోస్ట్ పోన్ అయిందా? అమ్మయ్య. అయ్యగారు టీ తెమ్మంటారండి? ఏంట్రా టీ తాగుతారా? ఎంత బూస్ట్ అవుతాను? అబ్బా ఏం నటిస్తున్నారా నువ్వు? ఇగోండ్రో
ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? ఎంత ఫ్లోలో 5,000 ఇచ్చాను కదా, 5,000 ఇచ్చాను కాబట్టి ఇటీలు ఆడొద్దు సార్. ఒక 5,000 ఎల్లు బూస్ట్ తీసుకొని రా. ఇప్పుడే తాజా వార్త. ఆ ఉపశకలం అనేది యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని మన గ్రహం మీదుగా చాలా ఫాస్ట్ గా వస్తుంది. అయితే మరో 24 గంటలు కాదు, మరో గంటలోనే ప్రపంచం అంతమైపోతున్నట్టు తెలిపారు. అరే రెస్పెక్ట్ ఇవ్వాలరా మినిమం. అరే ఏంటి అదే అది వద్దులే సార్. శాలరీ మళ్ళీ నీకు రెస్పెక్ట్ కావాలరా? వత్తరా అయితే ఆ ఉపగ్రహం వస్తుండగా మరి ఆడ ఉపగ్రహం కనిపించింది. అయితే మగ ఉపగ్రహం ఆడగ్రహంతో డేటింగ్ వెళ్ళిపోయిందని చెప్పి ఇప్పుడు మా శాస్త్రవేత్తలు చెప్పారు. నాకు టెన్షన్ పెట్టేస్తున్నాడు రా. మనం పోతా ఉంటాం. ఇప్పుడు తాజా వార్త. ఆ ఉపగ్రహాలకి ఇద్దరికి పెళ్లికి వాళ్ళ డాడీ ఉపగ్రహం ఒప్పుకోకపోతే ఆ ఉపగ్రహం మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తుంది, ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి మా శాస్త్రవేత్తలు ఇప్పుడే చెప్పారు. ఏదో చేసుకోండి. ఏ ఛానల్ అనేది? ఏం చేయాలరా మీది? ఏం చెప్తున్నారు నువ్వు? వస్తుందా రావట్లేదా? అదేనండి అంటే జారిపోతుంది ఇక్కడ. ఏంటన్నది? అదే నోరు. ఆహా బాగా జరుగుతుంది మీకు. చెప్పండి. ఏప్రిల్ వస్తుంది కదా, మాది ఏప్రిల్ ఫుల్ చేద్దామని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అండి. అంటే మన గ్రహం అంతరించిపోవట్లేదు. ఈ నవగ్రహాలు తప్పి చేగ్రహాలు తెలియదు నాకు. ఇదేనల్రా మార్చండి. మరి మీరు ఏప్రిల్ లో చేసిన ఫుల్ మార్చ్ చేస్తున్నారంటారా? ఇప్పుడు జబర్దస్త్ ఇప్పుడు చేస్తారు కదండి, మళ్ళీ మీరు ఎప్పుడు ఎత్తారండి? ఇది అంతేనండి. అరే నువ్వు భలే చెప్పావరా. ఏంటి చాలా టూ మచ్ చేస్తాడు. వెళ్ళి టీ పట్టండి నాకు ఒకసారి. బా తలనొప్పి తలనొప్పి టెన్షన్ పడిపోయింది సార్. టీ పట్టరా. అయితే ఇప్పుడే తాజా వార్త. ఈసారి మళ్ళీ అరే తాత దొరికావరా? నీకు ఈ వయసులో ఎందుకురా? ఈ వయసులో ఎందుకురా నీకు? ఇదిగో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. దరిద్రుడు రచ్చరివి డాన్స్ నేర్చుకుంటే ఇంటర్లో వేరే వాడితో డాన్స్ చేసుకుని ఎందుకు వస్తాను నేను? సరే ఈరోజు ఫోబియా థీమ్ ఇచ్చారు కాబట్టి ఫోబియా విషయానికి వస్తే, రచ్చరవి గాడికేమో టీమ్ లీడర్ గా చేయరా అంటే ఫోబియా, సీను గాడికేమో గెటప్ లేకుండా చెయ్యలేనేమో అనే ఫోబియా, సుధీర్ గాడికేమో సీను గాడిని ఎక్కడ టీమ్ లీడర్ చేస్తారో అనే ఫోబియా, నాగబాబు గారికేమో సూపర్ సీను టైటిల్ వింటేనే ఫోబియా. అవి కూడా. రోజా గారికేమో అవి అడుగు పెడితేనే ఫోబియా. అంటే ప్రపంచంలో మనుషులు రకరకాల ఫోబియాతో బతుకుతున్నారు. ఫోబియాతో కాకుండా నార్మల్ గా బతుకుతాం. ఫోబియా అంటే మా భాషలో పో అన్నా అని అర్థం. అది నేను చెప్పట్లా, ఫోబియా గురించి చెప్తున్నా. అందరం జనరల్ గా బతుకుదాం. నా ఫోబియా అర్థమైందా? అమ్మా ఎప్పుడు వెళ్ళావురా నువ్వు? నా ఫోబియా పొద్దున్న వెళ్ళావు. ఈ మధ్యలో నీ గాలి తిరుగులు ఎక్కువైపోయాయి. నా ఫోబియా చెప్పానా శాలిని, అమ్మ లేటైతే తిడుతుందని. అమ్మగారంటే పిచ్చి ప్రేమ, నా కోసం చచ్చిపోతుంది. ఎవరితో మాట్లాడుతున్నావురా? అమ్మా నా లవర్ ముందు నా పరువు తీయద్దు. దరిద్రుడా, చిన్నప్పుడు నీకు బాగానే పెట్టాను కదా తిండి, నీకు బ్రెయిన్ లో నరం తెగినట్టుంది. దరిద్రుడా ఏం మాట్లాడుతున్నావు అర్థం అవట్లా. అమ్మా ఆపుతావా? శాలిని లైట్ తీసుకో, అమ్మ కొంచెం సైట్. అవునరా, నాకు సైటే. నాకు దూరం ఉన్నావు కనబడవు, నువ్వు పక్కన లేనివి కనబడుతున్నాయి చూడు. నాకంటే ఎక్కువ ఫోబియా నీకుంది దరిద్రుడా. అమ్మా కాపు. శాలిని వెళ్ళి అమ్మ ఆశీర్వాదం తీసుకో. ఈ ఆఫర్ కూడా ఉందా నాకు? అమ్మా శాలిని నీ కాల్ మీద చాలా సేపు అయింది, ఆశీర్వదించవే. కాల్ దగ్గర ఉందా? చెప్పు మరి, నాకు తెలియాలిగా. దరిద్రుడా ఎక్కడుంది ఇప్పుడు? అది నీ కాల్ మీద ఉందమ్మా. పిల్ల పాపాలతో చల్లకుండు. ఆ పాప ఆశీర్వదించ అంటే ముగ్గులేస్తున్నావు. లే శాలిని. అమ్మా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను నా శాలిని పెళ్లి చేసుకుంటాను. అమ్మాయిని చూపిస్తే నేనే చేస్తాను కదరా. అంటే నా శాలిని అమ్మాయి కాదా? నా శాలినికి మనసు లేదా? అమ్మా నువ్వు ఒప్పుకుంటే ఇంట్లో ఉంటాం, లేకపోతే మేము బయట ఉంటాం. ఏది ఏమైనా చచ్చేదాకా ఇద్దరం కలిసే ఉంటాం. ఏం శాలిని? పద మనం పైకి టెర్రస్ మీద ప్రేమించుకుందాం. నా కాపురం చాలా పాడైంది, ఏం చేస్తాం? దారిలో ఎవరైనా చైర్ పెట్టింది? సారీ అంటే ఇందాక నేనే పెట్టాను, చూసుకోవాలి. రండి రండి. కాలు తగిలి అమ్మ పడిపోతే అమ్మను అమ్మ ఏమండి? ఏ అమ్మ అండి? ఏ అమ్మ ఏంటి? నా అమ్మనే, ఇంకెవరమ్మా? అమ్మా నువ్వు జాగ్రత్త కూర్చో, అసలు బాగా పానం లేదు. మీద పడి అమ్మని చంపేస్తావా? దూరం జరుగు. అమ్మా గాలి ఆడుతుంది కదా నీకు, అలా దున్న బదులు చూసే బదులు విసరకర్ర తెచ్చి గాలి ఊపచ్చుగా.
నా ఫోబియా నాకు కాదే మా అమ్మకి విసురు. అమ్మక ఇక్కడేగా ఇక్కడే. అమ్మా నువ్వు బాగున్నావు కదా? దీని దొరకనుగా శాలిని అమ్మాలు చూస్తున్నారు, లోపల రా. అమ్మా అమ్మా శాలిని నాతో మాట్లాడి అంటుంది. శాలినికి నాకు గొడవ అయింది, నువ్వేదో మాట్లాడి కాంప్రమైజ్ చేయమ్మా. రే చిత్ర విచిత్రమైన క్యారెక్టర్లు నా ఫ్యామిలీలో ఉంటాయంట. నా ఫోబియా ఎందుకు మాట్లాడదంటే ఏ పోయే కాలమంట మాట్లాడమని చెప్పు, దాన్ని బదే లేకపోతే నా వేరే పని. పెద్దను కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే చెంప చెల్లి వెళ్ళిపోయింది. నా శాలిని నేను కాంప్రమైజ్ చేసుకుంటాను. సారీ శాలిని, వస్తున్నా. నాకు చూసావే సావిత్రి, ఎలాంటి కొడుకును గరించావే నువ్వు. నీ ఫ్యామిలీ తేడా అనుకున్నా, నేను కన్న కొడుకును కూడా తేడాగిచ్చావు కదే నువ్వు. నీ ఫోబియా ఫ్యామిలీ నువ్వు. అవును, నా ఒక్కదాంతే ఫోబియా ఫ్యామిలీలే. మరి లేకపోతే నా ఫ్యామిలీ ఫోబియా. వచ్చి అమ్మ కల్పిసుకో. అలసిపోయింది నడిచి నడిచి. ఇక్కడేగా ఇక్కడ అమ్మ మంచిల బాటిల్ ఎక్కడు అక్కడ. ఈ జీవితం పాడుగాను, ఏం పాపం చేశాను. అమ్మ కాళ్ళు పిసుకమంటే పీక పిసుకుతున్నావేంటే నువ్వు. కాళ్ళు ఎక్కడున్నాయి, పీక ఎక్కడున్నాయి చెప్పి చావండి, నాకు కనబట్ల. ఇది కాళ్ళు, ఇది పీక. కాళ్ళు పిసుకో. అమ్మ నువ్వేమనుకో, మంచి నిల్తాను. అమ్మా మళ్ళీ ఎందుకండి గుద్దరు పిసుకుతున్నాను. ఇందాక మా అమ్మ ఫోటోకు దండేసింది గుర్తుకొచ్చిందే నాకు. నేను ఫోటో వేసింది మాత్రం బాగా గుర్తుంది నీకు. 10 సంవత్సరాల క్రితం చనిపోయింది మీ అమ్మ, మాత్రం మీకు గుర్తులేదు నీకు. సావిత్రి సావిత్రి మాట్లాడుతున్నా. 10 సంవత్సరాల క్రితం మీ అమ్మ చనిపోతే మళ్ళీ అమ్మ ఉందని ఫోబియాతో బతుకుతున్నారంటే మీరు ఏం మాట్లాడుతున్నాను. మాట్లాడేది కరెక్టే. అమ్మా ఇలాంటి ఫోబియా ఇంట్లో రాణిస్తావు, గదిలో పెట్టి తాళం వేసే. నా మీద గాని మా అమ్మ మీద గాని ఎవరైనా చెయ్యేశాడో నరికి పోగులు పెడతామనుకుంటున్నావు. అమ్మా వాడు వద్దంటే పుట్టినోడమ్మా, వాడి మాటలు నువ్వు పట్టించుకోకమ్మా. వీళ్ళు చేయకపోతే ఏంటమ్మా, నేనున్నా నీకు, నేను సేవ చేసుకుంటానమ్మా, నీకు నేను సేవ చేసుకుంటా. చూసావా శాలిని, ఇలాంటి ఫోబియా వాడు కడుపున ఎందుకు పుట్టిన ఎంత బాధపడతాను తెలిసే శాలిని నేను. నాన్న ఎప్పుడు వచ్చావు నాన్న? నాన్న వద్దంటే వీళ్ళకి పెళ్లి చేసావు, వద్దంటే మళ్ళీ వాడు పుట్టాడు. వీళ్ళిద్దరితో టార్చర్ తట్టుకోలేకపోతున్నాను నాన్న. నన్ను మన పుట్టింటికి తీసుకెళ్ళాలని దండం పెడతాను. అమ్మా అమ్మా ఫోబియా వచ్చి బిహేవ్ చేస్తావేంటి? మీ నాన్న చచ్చిపోయి 12 సంవత్సరాలు అయింది, ఇప్పుడు నాన్న అంటే ఎవరా చనిపోయింది? మీ నాన్న చనిపోయాడురా, మీ నాన్నమ్మ చనిపోయిందిరా, వీళ్ళ మరి వేరే వాడితో లేచిపోయిందిరా. మా నాన్న చూడరా దున్నెల్లో ఎలా ఉన్నాడో, ఇంకో పెళ్లి చేసుకున్నా కూడా అమ్మాయిని వేసుకొని ర్యాంప్ లాక్ వచ్చేలా ఉన్నాడురా మా నాన్న. అక్కడ కాదు ఇక్కడ వచ్చాడు మా నాన్న. అర్థమైందా? ఎట్లా చూస్తాడు నాన్న. నాన్న నాన్న మన పుట్టింటికి తీసుకెళ్ళినా ఇద్దరు తాడుతూ చదువుకోలేకపోతున్నాను. పద థ్యాంక్ యూ నాన్న. ఆ బ్యాగ్ నాన్న నేను మోస్తాను. పదన పద నాన్న. చూసావా శాలిని, మా అమ్మ ఫోబియా అంత ఎక్కువైపోయిందో. నీకు మంచి ఫ్యామిలీ ఇద్దాం అనుకున్నాను, ఇలాంటి ఫోబియా ఫ్యామిలీ ఇస్తాను అనుకోలేదు శాలిని. గో ఇక్కడ ఉంటే మనకి ఫోబియా వస్తుంది. ఫోబియాలని ఏరియాకి వెళ్ళి, స్వైన్ ఫ్లూని ఏరియాకి వెళ్ళి హ్యాపీ బర్త్డే దా పద. అమ్మో 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 చూసావా అమ్మా, చూసావా ఆ ఫోబియా కొడుకు ఫోబియా పెళ్ళాం. అమ్మా ఇక్కడ ఉంటే మనకు ఫోబియా వస్తుందమ్మా. మనం ఇక్కడ ఉండొద్దమ్మా, మన ఊరు వెళ్ళిపోదాం. 1 ఎకరం ఉందమ్మా నాన్న ఇచ్చింది, అది కష్టం చేసి నేను సాదుకుంటానమ్మా. కానీ ఇక్కడ మాత్రం ఉండద్దమ్మా. అమ్మా నీకు నడిచే ఓపిక ఉందా? నేను ఎత్తుకోవాలా? అమ్మ నువ్వు నడవద్దమ్మా, నేను నీకున్నానమ్మా, నేను ఎత్తుకుంటా. అమ్మను మించిన దైవం ఉన్నదా? అమ్మో అమ్మయ్య, దరిద్రుడు దరిద్రుడు ఏం పాపం చేస్తున్నా పోయి చిన్న మనం. ఈ దరిద్రుడు ఈ రకంగా తగిలాడు, ఆ దరిద్రుడు ఈ రకంగా తగిలాడు. అమ్మాయి పీర విడిగడ అయిపోయింది, ఏ డిస్టర్బెన్స్ లేదు, హ్యాపీగా బతకొచ్చు. ఏం వెతుకుతున్నావురా? శాలిని ఇయర్ రింగ్ పడిపోయిందటమ్మా. దరిద్రుడా ఎక్కడ పుట్టావురా నా కోసం? ఎక్కడ ఎన్ని పాపాలు చూస్తే పుట్టారా దరిద్రుడు? ఏం మాట్లాడుతున్నావు? మీరేం వెతుకుతున్నారండి? నేనేం బుద్ధి లేక రాలే, అమ్మ మందులు మర్చిపోయింది తీసుకెళ్దామని వచ్చా. మందులు మర్చిపోయిందా దరిద్రుడు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సావిత్రి ఏంట్రా సావిత్రి? ఏంటి సావిత్రి? దరిద్రుడా వచ్చా 2 నిమిషాలు.